హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏమంటున్నారు అంటే పోలవరం మనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ వాసీలకు నష్టం వాటిల్లో పోతుంది అని ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. మరి ఎందుకు ఆ మాట అంటున్నారు? దానికి దీనికి సంబంధం ఏంటి? మళ్ళీ ఏమైనా సెంటిమెంట్ వాటర్ సెంటిమెంట్ తీసుకొస్తున్నారా? తెలంగాణ రాష్ట్రము నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి రాష్ట్రం. తెలంగాణ ప్రజలు కూడా రాజకీయంగా చైతన్యవంతులు. దీంట్లో ఎవ్వరు ఇది కాదన్నా కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజకీయంగా చైతన్యవంతవంతులు వారు. మరి వాళ్ళు ఏంటంటే కేవలం అభివృద్ధి సంక్షేమము మాకెవరి చేస్తే వాళ్ళకు ఓటేస్తామన్న రీతిలో ఉండేటువంటి వ్యక్తులు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు బంగారు తెలంగాణ సాధిస్తాము అని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని 9 ఏళ్ళు అధికారం అనుభవించినటువంటి దాదాపు 2 టర్మ్స్ అధికారం అనుభవించినటువంటి కేసీఆర్ గారు స్టిల్ ఇప్పటికీ ఎందుకు నీళ్ళ మీద చర్చ నడుస్తూ ఉంది? మరి నిజంగా ఈ 9 ఏళ్లలో తెలంగాణలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదా కేసీఆర్ గారు? మరి నీళ్ళు ఇచ్చినట్టయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టు మీద చేప కింద నీరులాగా పావులు కదుపుతున్నారు? నీళ్లు నిధుల నియామకాల్లో మొదటగా ఉన్నటువంటి నీళ్ళు అనే ఒక సెంటిమెంట్ అంశాన్ని అది ఏ ప్రజలకైనా, ఏపీ ప్రజలకైనా, రాయలసీమ ప్రజలకైనా, తెలంగాణ ప్రజలకైనా, కోస్తా ప్రజలకైనా నీళ్ళు అనేది ఒక సెంటిమెంట్ అంశము. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చెప్పారు అనేది ఒకసారి మనం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అయ్యా, మేము పోలవరం డ్యాంలో ఉన్నటువంటి నీళ్ళను తీసుకోవట్లేదు. పోలవరంలో డ్యామ్ అంటే ఆ పోలవరం డ్యామ్ నిర్మించిన తర్వాత పోలవరం గేట్లు ఎత్తితే సముద్రం లేకపోయే నీళ్లు ఉంటాయో ఆ నీళ్లను మేము బనకచెర్లకు తీసుకొని పోతాము. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం నష్టం, ఒరిస్సా రాష్ట్రానికి ఏం నష్టం, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఏం నష్టం అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి నిజంగా ఎవరైనా సరే ఉద్దండులు కానీ, రాజకీయ మేధావులు కానీ ఎవరన్నా సరే మా రాయలసీమ బిడ్డగా మా రాయలసీమ వాసిగా, రాయలసీమ పౌరుడిగా నేను చెప్తా ఉన్నా, ఆధారాలతో మేము వస్తాం. గోదావరి రివర్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందో, అంతకుముందు మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి మనం చెప్పుకునేటువంటి వ్యక్తులము 1956లో మనకి ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడిందో అప్పటి నుంచి ఆధారాలతో వస్తాం. దాని తర్వాత గోదావరి ట్రిబ్యునల్స్ ఎప్పుడు వచ్చాయి, అవి కూడా ఆధారాలతో వస్తాం. ఎందుకంటే చూస్తా మా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తాము, మా రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం మీ రాష్ట్రంలో మీ పార్టీ పరిస్థితి ఇప్పుడు పాతాళంలో ఉంది, లేవలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి రాయలసీమకు రావాల్సినటువంటి నీళ్లపైన రాజకీయం చేస్తాము అంటే మా రాయలసీమ వాసులను కూడా చూస్తా కూర్చోమని చెప్పేసి మేము కూడా చూసినట్లయితే తెలంగాణ ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు కర్నూలు, అనంతపూరు, కడప, ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ నల్గొండ జిల్లాకు ఆనుకొని మాకు కూడా అదే రాజకీయ చైతన్యం ఉంది. మాకు తెలియనటువంటి పోరుబాటలు తెలియవు, మా రాయలసీమ జిల్లాలకు తెలిసినంత పోరుబాట తెలియదు. అవసరమైతే ఎంతకైనా ముందుకు వెళ్తామని కూడా నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. ఇలా మాట్లాడడం వల్ల అసలు కేసీఆర్ గారికి లాభం ఏంటండి? అసలు ఇలా ఎందుకు అంటున్నారు? అసలు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఒకవైపు కేసుల పరంపర నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు గతంలో తనను ఇబ్బంది పెట్టిన ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో, ఇప్పుడు 9 ఏళ్ల అధికారంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద కేసుల పరంపర కొనసాగుతూ ఉంది. జూన్ 2వ తారీఖున ఫోన్ ట్యాపింగ్ కేసు, జూన్ 5వ తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు, మరి ఈ అన్నిటి కేసీఆర్ కుటుంబం మీద ఇప్పుడు ఉచ్చు బిగుస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉచ్చు బిగిస్తూ ఉంది. ఇటువంటి తరుణంలో డైవర్షన్ చేయాలనా లేదా? తెలంగాణ ప్రజలలో కేసీఆర్ అంటే ఒక దేవుడు అని చూపించుకునే విధంగా ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మన రాష్ట్రం కోసం పోరాడాడు. కుటుంబంలో చిచ్చు సంగతి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా మీకు పోలవరం బనకచెర్ల అనుసంధానం ద్వారా నష్టం చేకూర్చినట్లయితే కేసీఆర్ గారిని కూడా రమ్మంటున్నాము. మేము కూడా మా రాయలసీమలో ఉన్నటువంటి మేధావులను, రాజకీయాలలో సీనియర్ నాయకులను, మా మంత్రులను సైతం కూడా మేము కూడా మా యువత కూడా తరలి వస్తాము. ఎక్కడ చర్చకు పెడతారో పెట్టండి అని చెప్పేసి నేను మీడియా ముఖంగా మరొక్కసారి విన్నవించుకుంటున్నా, హెచ్చరిస్తున్నా కూడా. ఎందుకంటే మా రాయలసీమకు ఉన్నటువంటి మేజర్ సమస్య ఏంది అంటే ప్రతిదీ లిఫ్ట్ మీద రావాల్సి ఉంటుంది. ఈరోజు తెలంగాణ భూభాగంలో మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుకొని 1,00,000 కోట్లతో నిర్మించి ఏ విధంగా అయితే పై వరకు నీళ్లు తీసుకొని వెళ్ళి పై నుంచి కిందికి వదులుకుంటా భూములను సస్యశ్యామలం చేసుకుంటున్నారు, మరి మా రాయలసీమలో చేసుకోవాలా లేదా?
నువ్వు గుర్తించేందయ్యా స్వామి, నందమూరి తారక రామారావు గారే హంద్రీనీవా గాలేరు నగరి సృజల స్రవంతి ప్రాజెక్టు లేకపోతే ఈ రోజు రాయలసీమ ఎడారిగా మారిపోయేది. ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆనాడు ఏవైతే స్థాపించారో స్టిల్ ఇప్పటికీ అవే ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. మరి 2027 కల్లా పోలవరం పూర్తి అవుతుందని చెప్పేసి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. 2027 కల్లా అది పూర్తి అవుతే అదే టైంలోని సైమిల్టేనియస్ గా కేంద్రంలో ఆల్రెడీ 80,000 కోట్ల రూపాయలతో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం ప్రాజెక్టు నదుల అనుసంధానము మొదటగా నదుల అనుసంధానం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. గోదావరి కృష్ణ తుంగభద్ర. సో మరి ఈ ప్రాజెక్టు వల్ల అంటే మరి ఇందాక మనం ఏదైతే చర్చించుకున్నామో సో పోలవరం ప్రాజెక్టు వల్ల రాయలసీమ ప్రజలకు కూడా ఎంతో లబ్ధి చెందుద్దని మీరు అంటున్నారు కదా. కేవలం రాయలసీమ ప్రజలను టార్గెట్ చేయడానికి ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారంటారా మీరు? రాయలసీమలో ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ గారు. నాకు తెలిసి మా అనంతపూర్ జిల్లాతో ఆయనకు సంబంధాలు ఎక్కువ కేసీఆర్ గారికి. మరి నిజంగా మీరు రాయలసీమలో ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసినప్పుడు కానీ మొన్న 2019 నుంచి 2024 మధ్య కాలంలో రోజారెడ్డి గారు తన ఇంటికి పిలిచి చేపల పులుసు, నాటుకోడి, రాగి సంగటి బాగా తిని రాయలసీమను సస్యశ్యామలం చేయడంలో నా పాత్ర కూడా ఉంటుందని చెప్పి ఊకదంపుడులు దంచి ఇప్పుడు మళ్ళీ చేప కింద నీరులాగా మీరు రాజకీయం చేయాలి అని అనుకుంటే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు మీద ఇది పద్ధతి కాదు. దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు ఈ రోజు ఉంటారో లేదో తెలియదు. రేపు పొద్దున వచ్చే తరాలకు మీరు ఏమి సమాధానం చెప్తారు అంటున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దాటుకొని పోలవరంలోకి నీళ్ళు వస్తాయా లేదా? మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టారా లేదా? ఇదే గోదావరి రివర్ పైన మీరు ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఇదే కేసీఆర్ గారి టైంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టింటారు? ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు అబ్జెక్షన్ పెట్టారా? లేదు. ఇప్పుడు ఏమంటున్నారు? దగ్గర గోదావరి బేసిన్లో 3,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి అంటున్నారు. 3,000 టీఎంసీలు అంటే ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నీళ్లు స్టోరేజ్ తీసుకున్న మొత్తం అన్ని రిజర్వాయర్లు కానీ డ్యాములు కానీ ఏవన్నా సరే మొత్తం తీసుకున్నా కూడా 3,000 టీఎంసీలు ఉండవు నీళ్లు. మరి ఆ నీళ్లను మన రాష్ట్రాల కోసము అవసరమైతే ఇప్పుడు నువ్వు శ్రీశైలం ద్వారా నీళ్లు తీసుకుంటున్నావు, నాగార్జున ద్వారా నీళ్లు తీసుకుంటున్నావు. ఒకసారి పోలవరం బనకచర్ల అనుసంధానం జరిగితే ఏవైతే నీళ్లు ఇప్పుడు నీ ఖర్చు ఉన్నది కదా, ఇప్పుడు ఆల్రెడీ నువ్వు తీసుకున్నటువంటి లిఫ్ట్ ద్వారానో లేకపోతే కాలువల ద్వారా ఏవైతే తీసుకుంటున్నావో తెలంగాణ ప్రాంతానికి ఒక్కసారి పోలవరం డ్యాము పూర్తి అయ్యి పోలవరం ద్వారా ఓవర్ఫ్లో అయ్యి సముద్రంలోకి వదిలినటువంటి నీళ్లను కూడా మనం కృష్ణా డెల్టాలోకి తెస్తే ఇప్పుడు ఆడ కూడా ఓవర్ఫ్లో అవుతుందా లేదా? నాగార్జున సాగర్ శ్రీశైలము మరి అక్కడి నుంచి కూడా నువ్వు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందా లేదా? ఏది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారము ఎన్ని టీఎంసీలు నీళ్లు కేటాయించారో ఆ లెక్క ప్రకారం ఎక్స్ట్రా నీళ్లు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఒక్కొక్కసారి కృష్ణా బేసిన్లో వరద అనేది 15 రోజులే వస్తుంది, ఒక్కొక్కసారి నెల వస్తుంది. 15 నుంచి 30 రోజుల్లో నీకు శ్రీశైలం నుంచి రాయలసీమకి నీళ్ళు లిఫ్ట్ ఎలా చేయాలి? ఒక్కో కాలువ కెపాసిటీ పర్ డే 4 టీఎంసీల నుంచి ఇప్పుడు 8 టీఎంసీలకు పెంచాలని 8 నుంచి 10కి పెంచాలని చెప్పేసి ప్రతిపాదనలు ఉన్నాయి. స్టిల్ ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. 5 ఏళ్ళు ఊరికనే మాటలతో కాలం గడిపేశారు. కనీసం వెలుగొండ లాంటి రాయలసీమకు ఉపయోగపడే ప్రాజెక్టు కూడా జాతికి అంకితం చేశామని చెప్పి ఫేక్ ప్రచారాలు చేసి స్టిల్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 359 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు మీద కేటాయించింది. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినట్టు ఎందుకు కేటాయించింది? మరి రాయలసీమకు మీరందరూ రాజకీయాలు చేసుకొని రాయలసీమ ఏమంటుంది? నువ్వు కూడా నీళ్లు తీసుకుంటుంది రాయలసీమ. మాకు నీళ్లు లేకపోయినప్పటికీ మా రాయలసీమ ప్రజలకు ఉన్నటువంటి ఉదారతత్వంతో నువ్వు కూడా నీళ్లు తీసుకోవా? తెలంగాణ ప్రజలు కూడా కరువులో ఉన్నారు, అక్కడి నుంచి నీళ్ళు వస్తే నువ్వు కూడా నీ ఖర్చు లేకోకుండా అదే ఖర్చుతో వెళ్ళిపోతుంది కదా. నువ్వు సపరేట్ మళ్ళీ డ్యాములు కట్టడం, దానికి మళ్ళీ కరెంటు ఖర్చు, దాని మెయింటెనెన్స్ ఖర్చు ఇదంతా ఉండదు కదా. ఫ్లో అనేది వస్తే ఉన్నటువంటి డ్యాములని భద్రపరుచుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎలా మీరు లాభం చేకూర్చుకునే విధంగా అవకాశాలు చూడాలి. కానీ నీళ్లు నిధుల నియామకాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, మేము నీళ్ళ మీద రాజకీయం చేస్తామంటే అది మీ యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలివేస్తున్నామని చెప్పేసి విన్నవించుకుంటాం. ఓకే, థ్యాంక్స్, నమస్తే.